హలో కిటీస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రావ్య గడ్డి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఐ హోప్ మీరందరూ కూడా బాగుంటారని అనుకుంటున్నాను. ఇవాల్టి ఈ వీడియో ఏంటంటే నా ఈవినింగ్ రొటీన్ ఎలా ఉంటుందో నాతో పాటు మీ అందరికి చూపించాలనుకుంటున్నాను. సారీ మీరు చూడండి, నేను నా పనులు నేను చేసుకుంటూ ఉంటాను. ప్రస్తుతానికి మా ఇల్లు పరిస్థితి అయితే ఇట్లా ఉన్నది. 6 అయితే వాడుకున్నాడు, 3:30కి ఏమో వాడుకున్నాడు. ఇప్పుడు 4:30 అవుతుంది టైమ్. వాళ్ళు లేవకముందే నా పనులను నేను చక్కచక్క చేసుకోవాలి కాబట్టి ఫస్ట్ హాల్ మొత్తం సదిరిస్తున్నాయి. బొమ్మలన్నీ ఎక్కడ ఉండేటి అక్కడ పెడుతున్నా. యాజ్ యూజువల్గా నేను ఇవి సదరడానికి ఒక 15 మినిట్స్ అట్లా తీసుకుంటాను. నేను ఇంత నీట్గా సదిరితే వాళ్ళు లేచిన తర్వాత మళ్ళీ అవన్నీ కిందనే ఉంటాయి. ఎందుకంటే మనకి అవి సెల్ఫ్ పైన నీట్గా కనిపిస్తే అస్సలు నచ్చదు. తర్వాత ఇల్లు ఇంకా బయట బాల్కనీ మొత్తం క్లీన్ చేసేస్తా. నాకు తెలిసి మ్యాక్స్ నా ఈవినింగ్ ఇంకా మార్నింగ్ రొటీన్ ఎప్పుడు ఒకేలా ఉండదు. ఎందుకంటే 6 ఉన్నాడు కాబట్టి ఒక్కొక్కసారి ఒకలా ఉంటుంది. ఇక ఆఫ్టర్నూన్ సిచ్యువేషన్ ఎట్లా ఉంటుందంటే, నాకు నిద్ర వచ్చినప్పుడు వాడు వాడుకున్నప్పుడు నాకు నిద్ర రాదు. మ్యాక్స్ వాడు 3-4 3:30 ఆ టైంలో వాడుకుంటాడు. ఆఫ్టర్నూన్ వాడుకోమంటే అస్సలకే పడుకోడు. ఇక వాడు వాడుకున్నప్పుడు నేను నా పని స్టార్ట్ చేస్తా. హాల్ ఇంకా బాల్కనీ క్లీన్ చేయడం అయిపోయిన తర్వాత కిచెన్లోకి వెళ్ళిన. ప్రస్తుతానికి నా కిచెన్ పరిస్థితి అయితే ఇట్లా ఉన్నది. ఆఫ్టర్నూన్ లంచ్ చేసేసిన తర్వాత కిచెన్లో ఇక ఏం సదరలేదు, అక్కడే పెట్టేసి హారుతో టైం స్పెండ్ చేయడమే సరిపోతుంది. ఈవినింగ్ టైంలోనే కిచెన్ అంతా క్లీన్ చేసేసుకుంటాం. మళ్ళీ మార్నింగ్ చేసిన లంచ్ అవన్నీ మిగిలిపోయిన కర్రీస్ అన్నీ ఒక గిన్నెలో పెట్టేసి గిన్నెలన్నీ సింక్లో పడేసి కిచెన్ ప్లాట్ఫామ్ అయితే క్లీన్ చేసేసుకున్నా. ఇక్కడ నేను ఏం చూపిస్తున్నా అంటే, ఆరుకి కొంచెం మోషన్స్ అవుతున్నాయని చెప్పి మా డాక్టర్కి కాల్ చేస్తే సగ్గుబియ్యం ఉంటాయి కదా, అవి నానబెట్టి ఒక 2 hours అట్లా నానబెట్టి ఉడకబెట్టి దాంట్లో కొంచెం ఉప్పు ఇంకా సాల్ట్ వేసి తినబెట్టమని చెప్పింది. మా డాక్టర్ అయితే ఇట్లా చెప్తుంది, మరి మీ డాక్టర్ కూడా చెప్తుందా లేదా అనేది కింద కామెంట్ చేయండి. ఇంకా గంజి కూడా తాగబియ్యమంటది, డిహైడ్రేట్ కాకుండా ఉంటారని చెప్పి. ఈ లోపు ఆరుబాబు అయితే లేచిండు. వాళ్ళు లేవగానే వానికి నేనైనా లేకపోతే వాళ్ళ నాన్నైనా కనిపించాలి, లేదంటే ఏడుస్తాడు. లేచి ఏడవడం స్టార్ట్ చేసిండు నేను కనిపించకపోయేసరికి. వాళ్ళు లేవగానే పక్కన పడేసి నా పని నేను చేసుకోకుండా కొద్దిసేపు వాడితో ఆడుకొని వాడిని ప్యాంపర్ చేసి వాడు సెటిల్ అయిన తర్వాత వాడిని హాల్లో కూర్చోబెట్టి ఒక బనానా ఇచ్చి తినమని చెప్పి తర్వాత నేను నా పని మళ్ళీ కంటిన్యూ చేయడం స్టార్ట్ చేసిన. ఫస్ట్ అయితే చాయ్ పెట్టుకున్న తర్వాతనే నేను ఏదైనా పని స్టార్ట్ చేస్తాను. కానీ ఇవాళ కొంచెం డిఫరెంట్గా 6 పడుకున్నాడు కాబట్టి ముందే నా పని చేసుకున్న తర్వాత చాయ్ తాగుదామని అనుకున్నా. ఇప్పుడు 6 లేచిండు, వాడు బనానా తింటున్నాడు, నేను చాయ్ పెట్టుకున్నా. చాయ్ లోపు కొన్ని బాటిల్స్లో వాటర్ పట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేసి ఇంకా సింక్లో ఉన్న బౌల్ కూడా తోమేసుకుందామని తోముకున్నా. సింక్లో ఉన్న గిన్నెలని తోమేసుకునే లోపు నా ఛాయ్ అయితే రెడీ అయింది. ఇట్లయితే టైం వేస్ట్ కాకుండా సేవ్ అవుతుంది అని చెప్పి అనుకుంటాను నేను. ఎందుకంటే ఛాయ్ అయ్యేలోపు ఛాయ్ దగ్గర నిలబడకుండా అది అయ్యేలోపు వేరే చిన్న చిన్న పనులను చేసుకోవచ్చు అని చెప్పి అనుకుంటా. నా ఛాయ్ తాగేసి తర్వాత 6 కోసం సగ్గుబియ్యం ఉడకబెడుతున్నా. ఈ లోపే నా సుపుత్రుడు అయితే ఎంట్రీ ఇచ్చేసిండు. నేను లేకుండా కిచెన్లో పని ఎట్లా చేస్తావు మమ్మీ నువ్వని. ఫ్రిడ్జ్ ఓపెన్ చేసే వరకు ఏడ్చిండు. ఫ్రిడ్జ్ ఓపెన్ చేసినాక దాంట్లో బన్ ఉంటే అది తీసుకొని హాల్లోకి వెళ్ళి కూర్చుంటాడు. తింటాడా అని అనుకుంటే అది తినడు, దాన్ని మొత్తం చింపి ఇల్లంతా వాడేస్తాడు. ఇక్కడ నేనైతే చపాతీ పిండి కలుపుతున్నా నైట్ డిన్నర్ కోసం అని చెప్పి. ఒక 3-4 days నుంచి చపాతీయే తింటున్నాం. నైట్ చపాతీ తినాలని డిసైడ్ అయిపోయినాం కాబట్టి చపాతీ పిండి అయితే కలిపి పక్కన పెట్టేసుకున్నాం. మేము చపాతీ తింటే 6కి మరి అన్నం కావాలి కదా, కాబట్టి 6 కోసం కొంచెం బియ్యం నానబెడుతున్నా. నేను ఇక్కడ ఈ గిన్నె గురించి చెప్తున్నా. ఈ గిన్నె నాకు మా మమ్మీ ఇచ్చింది. 6-6 months అట్లా అన్నప్రాసన అయినాక వాడి కోసం ముగ్గు తయారు చేయడానికని ఈ గిన్నె ఇచ్చింది. మేము ఎప్పుడైనా వాడికి ఒక్కడికే రైస్ పెట్టాలంటే నేను ఈ గిన్నెలోనే పెడతా. క్యూట్గా ఉన్నది కదా గిన్నె. ఇక్కడైతే ఇడ్లీ కోసం మినపప్పు నానబెట్టి పెట్టుకున్న మార్నింగే. అది 6 వల్ల నానొచ్చిన తర్వాత మిక్సీ పడతా, ఎందుకంటే 6కి మిక్సీ అంటే భయం. కిచెన్ క్లీనింగ్ సెక్షన్ అయిపోయిన తర్వాత 6 అయితే కొన్ని బట్టలు ఉన్నాయి, అవి కూడా ఫాస్ట్గా మడత పెట్టేసుకున్నా. ఎందుకంటే వాడు చూస్తే నేను మడత పెట్టేలోపు వాడు మళ్ళీ ఇప్పి పక్కకు పడేస్తాడని. ఇక్కడైతే 6 బయటికి వెళ్తా అని ఏడుస్తే కొద్దిసేపు అయితే బాల్కనీలో ఎత్తుకొని నిల్చున్నా. వచ్చిపోయే వాళ్ళందరినీ పలకరించుకుంటూ కొద్దిసేపు ఆడుకుంటాడు బాల్కనీలో. వెదర్ అయితే మా ఇంటి దగ్గర ఈవినింగ్ 6 అవుతుంది. ఎంత మంచిగా ఉందో చూడండి. చూస్తుంటే ఇక్కడ నిల్చొని ఎంతసేపు అయినా చూడాలనిపిస్తుంది, కానీ కోతులు వస్తాయని చెప్పి భయం అయితే. ఇక్కడైతే 6 వాళ్ళ నాన్న వచ్చేసిండు. 6ని వాళ్ళ నాన్నకి హ్యాండ్ ఓవర్ చేసేసి దాని తర్వాత నేనైతే కిచెన్లో కుకింగ్ సెక్షన్ స్టార్ట్ చేసిన. మేమైతే ఇప్పటిదాకా చపాతీ పిండి నానబెట్టి పెట్టుకున్నా కదా, అది మంచిగా నానింది. ఇప్పుడు చపాతీ వేయడం స్టార్ట్ చేసిన. చపాతీ వేయడం అంత పర్ఫెక్ట్గా రాదు నాకు, కానీ రౌండ్ షేప్ రాదు, కానీ మంచిగా మెత్తగానే ఉంటుంది. చపాతీలోకి మార్నింగ్ చేసిన ఆలు కర్రీ ఉన్నది, అందుకే ఇప్పుడు ఏం కర్రీ చేయట్లేదు. 6 వాళ్ళ నాన్న చపాతీ తినని చెప్పిండు, నాకు ఒక్కదాని కోసమే వేసుకుంటున్నా. ఇదండి ఇలా ఉంటుంది 6తో నా ఈవినింగ్ రొటీన్ అయితే. ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. డూ లైక్, షేర్ అండ్ కమెంట్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రావ్య గడ్డి. బాయ్ బాయ్.